తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ వేగవంతమైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన అనర్హత పిటిషన్పై నిన్న అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి చేశారు. ఈ విచారణలో దానం తరపున న్యాయవాదులు, పిటిషనర్లు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దానం పార్టీ మారినట్లు మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటని స్పీకర్ సమక్షంలో ప్రశ్నించినట్లుగా సమాచారం. మరోవైపు ఈరోజు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ విచారణ జరగనుంది. పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను ఇవాళ స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల భవితవ్యంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, ఏదైతే తెలంగాణలో సంచలనం క్రియేట్ చేసిన పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంలో ఇప్పుడు విచారణకు సంబంధించి కూడా ఫైనల్ స్టేజ్ కి చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నట్టుగా కూడా ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వారిపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా పలు మార్లు కూడా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ప్రధానంగా వాళ్ళు పార్టీ మారినట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవు. పార్టీకి సంబంధించి కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఆ నియోజకవర్గ నిధుల కోసమే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ మంత్రులను కలవడం జరిగింది అన్నట్టుగా కూడా అక్కడ ఏదైతే స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. 8 మందికి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రధానంగా దీంట్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి కూడా ఇద్దరిపైన ఈ విచారణ ఫైనల్ స్టేజ్ కి చేరిందని చెప్పొచ్చు. ఇక నిన్న దానం నాగేందర్ కి సంబంధించి కూడా పిటిషన్ దారులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అలాగే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా ఆ పిటిషన్ వేయడం జరిగింది. వారికి నిన్న క్రాస్ ఎగ్జామింగ్ కూడా చేయడం జరిగింది. దానం పార్టీ మారినట్టు మీ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా ఏదైతే దానం తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామింగ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. వారికి ఆధారాలకు సంబంధించి కావచ్చు, పలు ఏదైతే మీడియాకు సంబంధించిన వార్తలకు సంబంధించి కావచ్చు, అలాంటి ఆధారాలకు సంబంధించి కూడా తీసుకోబడవు. ఖచ్చితంగా పార్టీ మారినట్టుగా ఏదైనా ఆధారాలు ఉంటే సమర్పించాలన్నట్టుగా కూడా క్రాస్ ఎగ్జామింగ్ లో అడ్వకేట్లు ప్రశ్నించారు. ఇక ఈ రోజు సంబంధించి కూడా కడియం సిఆర్కి సంబంధించి మరి కాసేపట్లో విచారణ జరగబోతా ఉన్నది. ఇక ఏదైతే వివేకానందకు సంబంధించిన పిటిషన్ పైన కూడా కడియం సిఆర్కి ఈ రోజు విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తాను కూడా గత కొద్ది రోజు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నా. నేను పార్టీ మారలేదు, నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. తన కూతురికి సంబంధించి కూడా ఒపీనియన్ వేరే ఉంటుంది. తన కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తనకు అభ్యంతరం ఎందుకు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నట్టుగా కూడా ఆయన చెప్తా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ఏ విధంగా ఇప్పుడు కడియం సిఆర్కి సంబంధించి కూడా లాయర్లు, అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామింగ్ చేయబోతా ఉన్నట్టుగా కూడా ఈ రోజు ఫైనల్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన కూడా 8 మందికి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానం నాగేందర్కి సంబంధించి కూడా పదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంపీగా పోటీ చేశాడు, తాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారన్నట్టుగా కూడా వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆధారాలు సమర్పించాలి, పార్టీ మారినట్టుగా కూడా సమర్పించాలి. మొత్తంగా ఈ రోజు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణ కొనసాగబోతా ఉన్నది. ఇక ఇద్దరి పైన కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే పైన కూడా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తా ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.